హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఎస్సి అడ్డా 2025. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీని చూద్దాం. ముందుగా మనం సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ లెసన్ వచ్చి చరిత్ర అంటే ఏమిటి, తర్వాత ప్రాచీన నాగరికత సంస్కృతుల గురించి ఉంటుంది, తర్వాత తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్థిక పరిస్థితి. 4వ లెసన్ చూస్తే తొలి సమాజాలు మతోద్యమాలు. 5వ లెసన్ చూస్తే క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి గురించి ఉంటుందండి. ఇక 6th లెసన్ చూస్తే దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు ఉంటుంది. 7వ లెసన్ చూస్తే ఢిల్లీ సుల్తాన్ యుగం క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు ఉంటుంది. 8వ లెసన్ చూస్తే మొఘలుల యుగం. 9 చూస్తే భక్తి సూఫీ ఉద్యమాలు గురించి ఉంటుంది. 10వ లెసన్ చూస్తే క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశ చరిత్ర గురించి ఉంటుంది. 11వ లెసన్ చూస్తే వలస పాలనలో భారతదేశం. ఇక 12వ లెసన్ చూస్తే భారత జాతీయోద్యమం. హిస్టరీ ఫస్ట్ ఇయర్లో మనకు మొత్తం 12 లెసన్స్ కలవండి. ఇందులో మనం ఫస్ట్ లెసన్ చూసినట్టయితే చరిత్ర అంటే ఏమిటి. ఫస్ట్ లెసన్ ఏంటంటే చరిత్ర అంటే ఏమిటి. ఈ లెసన్లో మనకు చరిత్ర అంటే ఏమిటో పరిచయం ఉంటుంది, అలాగే చరిత్ర నిర్వచనాలు, చరిత్ర పరిధి, చరిత్రకు మరియు ఇతర శాస్త్రాలతో గల సంబంధం గురించి ఉంటుంది, చరిత్ర రచనా శాస్త్రం ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైనది అనేది ఉంటుంది, చరిత్ర రచనలో నిష్పక్షపాతత గురించి ఉంటుంది, చరిత్ర విజ్ఞాన శాస్త్రమా లేదా మానవ శాస్త్రం అనేది ఉంటుంది, భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నదనేది తెలుసుకుంటాం, అలాగే చరిత్రకు ఆధారాల గురించి తెలుస్తుంది. ముందుగా పరిచయం చూస్తే పరిచయం చరిత్ర అంటే ఏమిటి. ముందు చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అనే అంటారు. ఇది గ్రీక్ భాషలోని హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటే అర్థం పరిశీలన, పరిశోధన, అన్వేషణ అనే 3 అర్థాలు కలవండి. మరి మనకు హిస్టరీ ఎక్కడ జన్మించిందంటే దాని యొక్క జన్మస్థలం వచ్చి గ్రీసులోని ఇయోనియాలో చరిత్ర ప్రారంభమైందండి. ఇప్పుడు మనం చరిత్ర పరిచయం చూస్తే అనాది కాలం నుంచి మానవ కార్యకలాపాలకు చెందిన వివరాలను తెలిపేదే చరిత్ర. అంటే సమాజంలో చరిత్ర దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. తర్వాత చరిత్ర నిర్వచనాలు చూడండి. ఇక్కడ చరిత్ర నిర్వచనాలు చూస్తే ఫస్ట్ చూడండి, ఏఎల్ రౌజ్. ఈయన ఏం చెప్పారంటే జీవితాన్ని గురించి, జీవితం కోసం, జీవితాన్ని ప్రేమించే స్వభావాన్ని కలిగించే చమత్కారాలతో కూడినదే చరిత్ర అని చెప్పారండి. ఈయన ఏం చెప్పారు చూడండి, జీవితాన్ని గురించి, జీవితం కోసం, జీవితాన్ని ప్రేమించే స్వభావాన్ని కలిగించే చమత్కారాలతో కూడినది చరిత్ర. ఇది మనకు ఏఎల్ రౌజ్. చూడండి, జీవితం 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 అని 3 సార్లు ఉన్నాయి చూడండి. ఓకేనండి. తర్వాత నిర్వచనం చూస్తే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే గతకాలపు చరిత్ర వర్తమాన కాలాన్ని నడిపిస్తుంది, వర్తమానం నుంచి భవిష్యత్తు పుట్టుకొస్తుంది అని చెప్పారండి. ఏం చెప్పారంటే గతకాలపు చరిత్ర వర్తమాన కాలం నడిపిస్తుందని, వర్తమానం నుంచి భవిష్యత్తు పుట్టుకొస్తుందని చెప్పారండి. ఈ 3 కాలాలు పరిణామాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని కొనసాగుతాయని చెప్పారండి. 3 చూస్తే సిసిరో ఏం చెప్పారంటే మనం పుట్టక ముందు ఏం జరిగిందో తెలుసుకోకపోతే మనం బాల్యావస్థలో ఉన్నట్టే అని చెప్పాడండి. అంటే పూర్వీకుల చరిత్రతో మన జీవితాన్ని, చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుందని సిసిరో ప్రశ్నించాడు. తర్వాత ఇక్కడ చరిత్ర పితామహుడైన ఎరిటోడస్ క్రీస్తు పూర్వం 484 నుండి 434 వరకు ఆయన కాలం అండి. గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర అని చెప్పారండి. అంటే గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుడు వివిధ చర్యలను తెలిపేది చరిత్ర అని చెప్పారండి.
ఈయన రచించిన గ్రంథం ఏంటంటే హిస్టోరియా అండి. హిస్టోరియా అనే గ్రంథం రచించిన ప్రసిద్ధి పారశక యుద్ధం గురించి ఈ గ్రంథంలో వివరించడం జరిగిందండి. తర్వాత ఎరిటోడస్ ఇంకో నిర్వచనం ఇచ్చాడండి. చరిత్ర అనేది కేవలం పేర్లు, తేదీల విషయాన్ని తెలిపేది మాత్రమే కాదు, సొంత జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు రాచబాట వంటిది అని చెప్పాడండి. తర్వాత చూస్తే దూసీ డైడ్ అండి. దూసీ డైడ్ వచ్చి జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమూహారమే చరిత్ర అని పేర్కొన్నాడండి. ఏం చెప్పాడండి? జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమూహారమే చరిత్ర అని చెప్పాడండి. తర్వాత చూస్తే మనకి అరిస్టాటిల్ మనం ద వాకింగ్ యూనివర్సిటీ అని పిలుస్తామండి. ఎరిటోడస్ రచించిన హిస్టరీ ఆఫ్ ది ఫిలిపోనియస్ వార్స్ అనే గ్రంథం సమకాలీన సంఘటన ఆధారంగా రచించబడింది. తానే ప్రత్యక్ష సాక్షి అయిన ఈ యుద్ధాన్ని కథాంశంగా ఎదుర్కొన్నారు. ఇది విమర్శనాత్మకంగా జరిగిన విషయాలను యథాతథంగా వెల్లడించిన గ్రంథం. హేతుబద్ధంగా క్రమబద్ధంగా రచించిన సాగింది. తర్వాత చూస్తే మనకు మార్పు లేని గత సంఘటనల సమూహారమే చరిత్రను పేర్కొన్నారండి. ఎవరంటే అరిస్టాటిల్ అండి. అలాగే చూడండి, అరిస్టాటిల్ ఏం చెప్పారంటే మార్పు లేని గత సంఘటనల సమూహారము. లూసీ డైడ్ ఏం చెప్పారంటే ఇందాక గుర్తించుకోదగిన సంఘటనల సమూహారమే చరిత్ర అని చెప్పాడండి. తర్వాత చూస్తే తర్వాత నిర్వచనం మనకి జీజే రీనియర్ అండి. ఈయన ఏం చెప్పాడంటే సమాజంలో నివసించే మానవుడి జీవితాన్ని వివరించేదే చరిత్ర అని చెప్పాడండి. అంటే సమాజంలో నివసిస్తున్న మానవుడి యొక్క జీవితమే చరిత్ర అని చెప్పాడండి. తర్వాత చూస్తే థామస్ కార్లైన్ అనే చరిత్రకారుడు అసంఖ్యాక జీవిత చరిత్రల సమూహారమే చరిత్ర అని చెప్పాడండి. తర్వాత నిర్వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కోరికలు, ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని చెప్పింది ఎవరంటే కార్ల్ మార్క్స్. ఏం చెప్పాడండి కార్ల్ మార్క్స్? కోరికలు, ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడండి. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, చరిత్ర గొప్ప సంఘర్షణల వర్గ పోరాటం అని కార్ల్ మార్క్స్ భావన అండి. తర్వాత ఆక్టన్ అండి. ఆక్టన్ ఏమని పేర్కొన్నాడంటే మానవ స్వతంత్రాన్ని గురించి వివరించేదే చరిత్ర అని చెప్పాడండి. మానవ చరిత్ర గురించి వివరించేదే చరిత్ర అని చెప్పింది ఎవరంటే ఆక్టన్. తర్వాత చూస్తే మనకు ఈహెచ్ కార్ అండి. ఈహెచ్ కారు అతను రాసిన వాట్ ఈజ్ హిస్టరీ అనే గ్రంథంలోని చరిత్రకారుడికి యథార్థాల మధ్య గల నిరంతరంగా సాగే పరస్పర కార్య విధానం, గతానికి వర్తమానానికి నిరంతరంగా జరిగే అనంతమైన సంభాషణ చరిత్ర అని చెప్పాడు. అంటే ఏం చెప్పండి? గతానికి వర్తమానానికి నిరంతరంగా జరిగే అనంతమైన సంభాషణ చరిత్ర అని చెప్పారండి. చెప్పింది ఎవరండి? ఈహెచ్ కార్. ఆయన ఏ గ్రంథంలో చెప్పారంటే వాట్ ఈజ్ హిస్టరీ అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే చరిత్ర పరిధి వచ్చి క్రీస్తు శకం 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించడానికే చరిత్ర పరిమితం ఉండేదండి. అయితే నేడు కాలం ప్రాంతాలను ఆధారంగా చేసుకుని మానవుని కార్యకలాపాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైందండి. అలాగే తర్వాత చూస్తే ఇతర శాస్త్రాలతో చరిత్రకు గల సంబంధం అండి. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయం వంటిదని డాక్టర్ ట్రెవిలియన్ అభిప్రాయపడ్డారండి. చరిత్ర ముఖ్యంగా 5 శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటుందండి. అది ఒకటి సాహిత్యం అండి. సాహిత్యం, చరిత్ర పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సాహిత్యం గురించి కొన్ని గ్రంథాలు చూస్తే చంద్ బార్దాయ్ రచించిన పృథ్వీరాజ్ రాసో గొప్ప చరిత్ర కావ్యం అండి. అలాగే తర్వాత చూస్తే మైథిలి శరణ్ గుప్తా రచించిన సాకేత్ గొప్ప సాహిత్య గ్రంథం అండి. ఈ గ్రంథంలోనే ఆయన ఉర్మిళ అనే పౌరాణిక పాత్ర గురించి వివరించడం జరిగిందండి. ఉర్మిళ అనే పౌరాణిక పాత్ర గురించి వివరించడం జరిగింది. తర్వాత రెండో శాస్త్రం చూస్తే భూగోళ శాస్త్రం అండి. భూగోళ శాస్త్రం, చరిత్ర రెండు పరస్పర సంబంధం కలిగి ఉన్నామండి. ఒకటి కాలానికి ప్రాతినిధ్యం వహిస్తే మరొకటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుందండి. మూడోది చూస్తే మనం రాజనీతి శాస్త్రం అండి. చరిత్ర, రాజనీతి శాస్త్రాల మధ్య కూడా పరస్పర అత్యంత దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయండి.
రాజనీతి శాస్త్రం అనేది పరిపాలన విధానం గురించి వివరిస్తే, చరిత్ర అనేది వివిధ రకాల ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం మార్పు ఎలా జరుగుతుంది, ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా ఉంటాయనే దాని గురించి అధ్యయనం చేస్తుందండి. 4వ చూస్తే మనం అర్థశాస్త్రం అండి. అర్థశాస్త్రం అనేది సంపదను అధ్యయనం చేసే శాస్త్రం అండి. కానీ చరిత్ర అనేది ఆర్థిక సంస్థల చరిత్ర నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ప్రాచీన కాలంలో మానవ సంబంధంలో కలిగిన గొప్ప మార్పులైన ఉపకరణాల విప్లవం, వ్యవసాయ విప్లవాలు, సామాజిక మార్పులకు కారణమైంది. కాబట్టి చరిత్ర అనేది అర్థశాస్త్రం గురించి కూడా వివరించడం జరుగుతుందండి. 5వది చూస్తే మనకి సమాజ శాస్త్రం అండి. ఇది ప్రజల యొక్క నిత్య జీవితం గురించి, కుటుంబం లక్షణం గురించి, కుటుంబ జీవనం గురించి, శ్రామికుల స్థితిగతుల గురించి, సమూహాల జీవనం గురించి, అలాగే సమాజంలో ఉన్న మతం, సాహిత్యం, సంగీతం, కళ, అధ్యయనం, ఆలోచనలు వంటి వాటి గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అదే చరిత్ర అనేది సమాజంలో మనిషిని మరియు సమాజము, ఆచారాలు, అలవాట్లు, ఆహారము, దుస్తులు, వినోదాలు, కుటుంబ జీవనం వంటి వాటిపైన చరిత్ర అనేది అధ్యయనం చేస్తుందండి. తర్వాత చూస్తే మనకు చరిత్ర రచనా శాస్త్రం. అంటే రచనా శాస్త్రంగా చరిత్ర గురించి చూద్దామండి. 19వ శతాబ్దానికి ముందు రచనా చరిత్రకు గ్రంథస్థం చేసే ప్రయత్నం జరగలేదండి. 19వ శతాబ్దం వరకు కూడా చరిత్ర అనేది గ్రంథస్థం చేసే ప్రయత్నం జరగలేదండి. చరిత్ర రచన అనేది ప్రపంచ చరిత్రకు పుట్టినిల్లైన ఇయోనియాలో చరిత్ర రచనా శాస్త్రం ప్రారంభమైందండి. ఎక్కడంటే ఇయోనియా అండి, చరిత్ర పుట్టినిల్లండి. తొలిదశ చరిత్రకారులు సమకాలీన చరిత్రను గాన సంప్రదాయంలో వినిపించారండి. తొలి కాలంలో ఎలా ఉండేదంటే, తొలి దశలోని ఇది గాన రూపంలో ఉండేదండి. ఇందులో ప్రముఖులు ఎవరంటే హోమర్ అండి. హోమర్ పద్యాలు అత్యంత చారిత్రక సమాచారం ఉండేదండి. తర్వాత మనం చూస్తే గ్రీకుల తర్వాత చరిత్రకు కృషి చేసిన వారిలో ముఖ్యులు రోమనులు అండి. రోమనుల్లో వీరిని గొప్పవారు లివి, టాసిటస్ లాంటి రోమన చరిత్రకారులు ప్రసిద్ధులండి. చరిత్రను రోమన్లు ఒక కళగా భావించారండి. అయితే గ్రీకులు మాత్రం రెండింటినీ సమ్మేళనమే చరిత్రను భావించారు. తర్వాత చూస్తే ఇబ్న్ ఖల్దూన్ అండి. మధ్య ప్రాచుర్యంలో ఇస్లాం మత ఆవిర్భావంలో చరిత్ర రచనలో మార్పులు చోటు చేసుకున్నాయండి. చరిత్ర పట్ల ఆసక్తి గల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో నూతన ధోరణులు, పోకడలు అనుసరించారండి. అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో నూతన ధోరణులు, పోకడలు అనుసరించారండి. అటువంటి చరిత్రకారుల్లోని చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబ్న్ ఖల్దూన్ ప్రముఖుడండి. అలాగే చరిత్ర అనేది ఘట సంఘటనలను, వాటి వెనక ఉన్న కోణాలను తార్కికంగా వివరించేదే అయినా ప్రాచీన భారతీయులు చరిత్ర పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరచలేదు. భారతీయులు గాథలు, పురాణాలు, సాంప్రదాయాలు, ఇతిహాసాలు వంటి సాహిత్య రచనలో కొంతమేరకు చరిత్ర దాగుంది. అంటే భారతీయులు చరిత్ర పైన ఎక్కువ మక్కువ చూపించలేదండి. కానీ మన భారతీయులు ఉన్న గాథలు, పురాణాలు, సాంప్రదాయాలు, ఇతిహాసాలలో కొంత చరిత్ర అనేది దాగుందండి. ఈ చరిత్రలో మనకి లభ్యమైన గ్రంథాలు చూస్తే అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర అండి, బాణుడు రచించిన అరస చరిత్ర, బిలహనుడు రచించిన విక్రమాంకదేవి చరిత్ర వంటి ఉదాహరణలు. అలాగే కౌటల్యుని అర్థశాస్త్రము, ఇంకా చెప్పాలంటే కలహనుని రాజతరంగిణి గురించి కూడా మనం చెప్పొచ్చండి. కలహనుడి రాజతరంగిణిలో కాశ్మీర్ రాజుల చరిత్ర, కాశ్మీర్ వారి చరిత్ర పట్ల అత్యంత ఆసక్తిని కనబరించేందుకు ఇది ఉదాహరణ. తర్వాత చూస్తే అమీర్ ఖుస్రో అండి. భారతదేశంలో ఇస్లాం మతం ప్రవేశించడంతో చరిత్ర రచనలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాలం నాటి చరిత్రకారులు గత కాలంలో జరిగిన అంశాలను, యుద్ధాలు, దండయాత్రలు, పాలనలను వరుస క్రమంలో వివరించారు. కానీ వాటి వెనుకున్న కారణాలను పరిగణలోకి తీసుకోలేదు. ప్రసిద్ధి చరిత్రకారుడు జియాజుద్దీన్ బరౌని ఇతర అనుభవాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల చరిత్ర రచన న్యాయం చేయవచ్చు అని పేర్కొన్నాడు. మరొక చరిత్రకారుని అమీర్ ఖుస్రో సంఘటనలను ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర రచన చేశాడు. కానీ రచనల్లో హేతుబద్ధత కంటే వేదాంత ధోరణి కనిపిస్తుంది. అలాగే ప్రముఖ చరిత్రకారుడైన అబుల్ ఫజిల్ సమగ్రమైన చరిత్ర సమాచారాన్ని సేకరించేందుకు అనేక మంది అధికారులు,
ప్రముఖ వ్యక్తులను, యువకులను, వృద్ధులను కలిసి వారి నుంచి సేకరించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి చరిత్ర రచన చేశారు. దాని ఫలితమే అక్బర్ కాలం నాటి చరిత్రను వివరించే అక్బర్ నామా అండి. అలాగే ఐరోపా చరిత్ర రచన అండి, అంటే ఆధునిక కాలంలోని ఐరోపా చరిత్ర రచన. పునర్జీవనం ఉద్యమం, సంస్కరణ ఉద్యమాలు చరిత్ర రచనలు నూతన శకానికి నాంది పలికాయి. ఆధునిక యుగం నూతన ఆలోచనలు తెచ్చింది. చారిత్ర లౌకికంగా, నిష్పక్షపాతంగా, ఉపదేశాత్మకంగా, తాత్విక ధోరణిలో రచించాలనే భావన వృద్ధి చెందింది. మొదటి దశలో వైజ్ఞానిక వికాసము, మనోహార శైలి, సానుకూల దృక్పథం అనే 3 ధోరణులు రచనా శైలిలో కనిపించేవండి. ఆధునిక భారతీయ చరిత్ర రచన. భారతదేశంలో ఐరోపా వారు ప్రవేశించడంతో భారతదేశ చరిత్ర రచనలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. రచనా శైలి, నిర్మాణంలోనే కాకుండా చారిత్రక సాహిత్యంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. 1757 నుండి 1947 మధ్య కాలంలో చరిత్ర రచనలో జరిగిన మార్పులు మరే కాలంలో జరగలేదు. 1806వ సంవత్సరంలో జేమ్స్ మిల్ రచించిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథం తర్వాతి కాలంలో చరిత్ర రచనపై తీవ్ర ప్రభావాన్ని కనపరిచింది. చరిత్రకారులు ప్రసిద్ధమైన వారు ఎల్ఫిన్స్టన్, మెకాలే, మోర్లాండ్, ఆర్జీ బండార్కర్, కేఎం పనిక్కర్, నీలకంఠ శాస్త్రి మొదలైన వారు ప్రసిద్ధ చరిత్రకారులు అండి. ఇదిగోండి ఇక్కడ ఆర్జీ బండార్కర్ కాలం ఇచ్చారండి. ఆర్షి ముజుందర్, నీలకంఠ శాస్త్రి. తర్వాత చూస్తే చరిత్ర విజ్ఞాన శాస్త్రమా లేదా మానవ శాస్త్రమా అని పరిశీలిస్తే చరిత్ర అనేది విజ్ఞాన శాస్త్రమా, మానవ శాస్త్రమా లేదా కళ అనేది చర్చనీయాంశం. జర్మన్ చరిత్రకారుడైన లియోపాల్డ్ రాంకీ నిష్పక్షతకు ఆధారాలు విమర్శనాత్మకంగా శోధించి వ్యాఖ్యానించడం, వాస్తవాన్ని నిరూపించడం, కల్పితాల నుంచి వాస్తవాలను రాబట్టడం, చరిత్రను క్రమ పద్ధతిలో రచించడం, పరిశోధనలు, ఫలితాలను గుర్తించడం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇటువంటి విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందించిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుందని రాంకీ పేర్కొన్నాడు. ఖచ్చితంగా జరిగిన విషయాలను చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా జరిగిన విషయాలను చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అని అన్న చరిత్రకారుడు ఎవరు అని ప్రశ్న వస్తే మీరు లియోపాల్డ్ రాంకీ అని గుర్తుపెట్టుకోవాలండి. అలాగే రాంకీని అనుసరించిన జేబి బ్యూరీ చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నారు. తర్వాత చూస్తే విజ్ఞాన శాస్త్రం అండి. చరిత్ర విజ్ఞాన శాస్త్రం చూస్తే విజ్ఞాన శాస్త్రం అనే దాన్ని భౌతిక శాస్త్రం వంటి వాటికే ఉపయోగించడం జరుగుతూ ఉంది. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాలతో కూడుకొని ఫలితాలు పునరావృతం అవుతాయి. జరగబోయేది శాస్త్ర విజ్ఞానంలో ముందే ఊహించవచ్చు. అదే ప్రయోగాలను శాస్త్రవేత్తలు మళ్ళీ నిరూపించగలరు. కాలచక్రాన్ని చరిత్రకారుడు వెనక్కి తిప్పలేడు, కాబట్టి గతకాలపు సంఘటనలను పునరావృతం చేయలేడు. తర్వాత చూస్తే మానవ శాస్త్రం లేదా కళాశాస్త్రం. గంధస్థం చేసిన గతకాలపు మానవుల జీవనమే చరిత్ర. చరిత్రకారుడు క్రమ పద్ధతిలో మనోరచకంగా దాన్ని రాస్తాడు. అందుకు అతను కళాకారుడై ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాన్ని చేరుకోవడమే కళ లేదా మానవ శాస్త్ర లక్ష్యం అని చెప్పాడు. చూడండి, మానవుడు ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాన్ని చేరుకోవడమే కళ లేదా మానవ శాస్త్ర లక్ష్యం అని పేర్కొన్నాను. ఉదాహరణకు సంగీతం, నాట్యం, ఈత వంటివి కళలు. గత కాల వాస్తవాలను రచించే చరిత్రకారుడికి నేర్పు అవసరం. తర్వాత చూస్తే భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంది. భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఎత్తైన పర్వత శ్రేణులు, పీఠభూములు, విశాల మైదానాలు, పెద్ద నదులు, ఎడారులు, సారవంతమైన లోయలు, దట్టమైన అడవులు భారతదేశంలో ఉన్నాయండి. అలాగే పర్వతాలు, నదులు దేశంలో వివిధ ప్రాంతాలు విడివడేందుకు కారణమయ్యాయి. అందువల్ల ప్రాంతీయ భావం వృద్ధి చెందింది. హిమాలయ పర్వత ప్రభావం. హిమాలయ పర్వతాలు భారతదేశానికి రక్షణ గోడగా ఉన్నాయి. గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులకు పుట్టినిల్లు హిమాలయాలు. అలాగే హిమాలయాల్లో అమర్నాథ్, జ్వాలాముఖి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, పశుపతినాథ్, మానస సరోవరం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తర్వాత గంగా, సింధు మైదాన ప్రాంతంలో ఆర్యుల నాగరికత భాషలు విస్తరించాయి. దక్కన పీఠభూమి, దక్షిణ ద్వీపంలో అనార్యుల భాష సాంప్రదాయాలు వెసలు.
విలసిల్లాయి. తర్వాత చూస్తే మైదానాల ప్రభావం చూడండి. రాజస్థాన్ ఎడారి గంగా సింధు మైదానాలను వేరు చేస్తుంది. అందువలన పంజాబ్ ద్వారా భారతదేశంపై దండయాత్ర చేసేవారిని సమైక్యంగా ఎదిరించే అవకాశం లేకుండా పోయింది. తర్వాత చూస్తే తీర ప్రాంతాల ప్రభావం. ప్రాచీన కాలం నుంచి తూర్పు పశ్చిమ తీరాల నుంచి నౌకాయానాలు సుదీర ప్రాంతాలకు చేరి సంపదను పొందారు. అంటే మన పూర్వీకులు ప్రాచీన కాలం నుంచే తూర్పు పశ్చిమ తీరాల నుంచి నౌకాయానం ద్వారా సుదీర ప్రాంతాలను వ్యాపారం చేసి సంపదను పొందారు. వాతావరణ ప్రభావం. పర్వత శ్రేణులు, ఎడారులు, అరణ్యాలలో నివసించే ప్రజలపైన తీవ్ర ప్రభావాన్ని కనపరిచాయి. వారు వాతావరణ పరిస్థితులు ఎదుర్కొని కష్టించి పనిచేయడం నేర్చుకున్నారు. రాజపుత్రులు, సిక్కులు వంటి వారు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత మనం చివరగా చరిత్ర రచనకు ఆధారాలు చూస్తే, చరిత్ర రచనకు ఆధారాలు పురావస్తాధారాలు, అలాగే సాహిత్య ఆధారాలు. పురావస్తాధారాల్లో మనం తవ్వకాలు, నాణేలు, శాసనాలు చూస్తామండి. సాహిత్య ఆధారాల్లోని స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యం. మనం పురావస్తాధారాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తవ్వకాలు చేపడతారండి. దీన్ని 1861లో న్యూఢిల్లీలో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అధ్యక్షతన నిర్వచించారండి. పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తవ్వకాలు. తవ్వకాల ద్వారా వివిధ ప్రాంతాల్లోని ఉన్న మరుగున పడ్డ చరిత్రను, సత్యాలను వెలుగులోకి తెచ్చాయి. ఉదాహరణకు మొహంజదారో, హరప్ప, లోతాల్, కాళీబంగన్ లో జరిపిన తవ్వకాలు సింధు నాగరికతను వెలుగులోకి తెచ్చాయి. అనేక పనిముట్లు, ఉపకరణాలు, మృణమయ పాత్రలు తవ్వకాల్లో లభించాయి. అలాగే అజంతా ఎల్లోరాలోని చిత్రలేఖనాలు, ఢిల్లీ ఆగ్రాలోని కట్టడాలు ప్రాచీన మధ్యయుగ కాలం నాటి భారతదేశ వైభవాన్ని వెల్లడించాయి. తర్వాత నాణేలు. ప్రాచీన నాణేలు చరిత్ర రచనకు విలువైన ఆధారాలు. నాణేల అధ్యయనాన్ని మనం న్యూమిస్మాటిక్ అంటామండి. వీటి ద్వారా రాజ్యాలు, పాలనా కాలాన్ని తెలుసుకోవచ్చు. సాంఘిక పరిస్థితులు, సాంస్కృతిక అభివృద్ధి కూడా అర్థం పడుతున్నాయి. ఇండో గ్రీక్ నాణేలు, రోమన్ బంగారు నాణేలు దేశంలో వారి వ్యాపార సంబంధాల గురించి వివరిస్తున్నాయి. అలాగే శాసనాలు. శాసనాలు మనం ఎపిగ్రఫీ అంటామండి. శాసనాల అధ్యయనం మనం ఎపిగ్రఫీగా చెప్పొచ్చు. శాసనాలు ఆధారాలు చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలు. చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలుగా మనం శాసనాలు చెప్తామండి. భారతీయ రాజులు, మతాధికారులు ముఖ్యమైన వారికి భూములు, ధనం కానుకలుగా ఇచ్చారు. వీరు ఈ విషయాలను రాయి లేదా రాగి రేకుల మీద చెక్కించారు. ప్రపంచంలోని ఫస్ట్ శాసనాలు ఇరాన్లో వేయించిందండి డేరియస్ I అకామిన్ వంశస్థులని ఆయన. ఇండియాలోని అశోకుడు వేయించిన శాసనాలు మనకు కనబడతాయండి. ఆంధ్రాలోని అనుహుడు వేయించిన శాతవాహన రాజండి శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. సాహిత్య ఆధారాలు. చారిత్రక ఆధారాలను రాబట్టేందుకు సాహిత్యం బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పాలకులు సాధించిన విజయాలు, రాజకీయ, సాంఘిక, మత విషయాల గురించి సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. స్వదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యంలోని కలహనుడి రాజతరంగిణి, కౌటల్ని అర్థశాస్త్రం ప్రసిద్ధ రచనలుగా మనం చెప్పవచ్చు. అలాగే విదేశీ ఆధారాలు చూస్తే మొగస్తనీస్ ఇండికా, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ వంటి గ్రీక్ రచనలు మరియు రోమన్ రచనలు రోమ్ ఆగ్నేయాసియాతో భారత సంబంధాలు వెల్లడిస్తున్నాయి. టాలమీ రచించిన జాగ్రఫీ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రస్తావిస్తుంది. అలాగే చైనాకు చెందిన పాహియాన్, యువాన్సాంగ్ రచనలు భారతదేశ ప్రజల స్థితిగతులను, బౌద్ధ కేంద్రాలను వివరించాయి. ఇక్కడ చూడండి, చైనాకు చెందిన పాహియాన్, యువాన్సాంగ్ రచనలు భారతదేశ ప్రజల స్థితిగతులను అలాగే బౌద్ధ కేంద్రాలను వివరించాయండి. ఆల్-బెరేని వంటి ముస్లిం యాత్రికులు భారతదేశాన్ని గురించి వివరించారు. మొన్హాజుద్దీన్ సిరాజ్ తన తబాకత్-ఇ-ఎనాషిరీలో గోరీ దండయాత్రను వివరించారు. అలాగే అమీర్ ఖుస్రో, జియాజుద్దీన్ బరౌని రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి విలువైన సమాచారాన్ని అందించాయి.